మరి నిన్నటికి రోజున ఏదైతే ఒక ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు నిన్న ఆయన ఒక డ్రగ్స్ కేసులో దొరకడం జరిగింది. ఇది చాలా దారుణమైన హేయమైన పనిది. ఎందుకంటే ఒక ఎంపీ అంటే మాటలు కాదు, ఒక 7 నియోజకవర్గాలకి సంబంధించి మరి అత్యున్నత స్థానమైన పార్లమెంట్లో ఆయన అడుగుపెట్టే మనిషి. ఇప్పటి వరకు ఎక్కడా కూడా భారతదేశ చరిత్రలో ఒక ఎంపీ ఈ రకంగా పట్టుబడ్డా అన్నది ఈయనొక్కడే నిదర్శనం చెప్పుకోవాలి. ఇంచేతంటే ఆయన డ్రగ్స్ కేసులో, అలాగే రివాల్వర్ మరి ఆయన తీసుకొచ్చిన మనిషి ఎవరో మరి కానీ 3 సార్లు ఫైర్ చేయటం పోలీసు వాళ్ళ మీద అది మామూలు మాటలు కాదు. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఒక తెలుగుదేశం పార్టీలో ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఒకటి కాదు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కోకొల్లోలుగా అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అమ్మాయిల్ని మరి అరాచకాలు, దుర్మార్గాలు, మరి రెడ్ బుక్ సిద్ధాంతాలు, కేసులు ఒకటి కాదు, ఇన్ని చేస్తుంటే ఇదొకటి. ఇది చాలా పెద్దది. డ్రగ్స్లో మరి దొరకటం అంటే ఇది మాటలు కాదు. మరి పుట్టా మహేష్ యాదవ్ గారు మరి ఆయన ఇలాంటి కార్యక్రమం చేయొచ్చునా అని నేను అడుగుతున్నాను. నేను ఒక పార్లమెంటుకి మరి ఎంపీగా ఉండి ఈ రకమైన కార్యక్రమాలు చేయటం చాలా దారుణం, హేయమైన పని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం చేతనంటే మరి తెలుగుదేశం ప్రభుత్వం దీని మీద ఏ రకంగా స్పందిస్తారో తెలియదు, కానీ ఇది ఒక 7 నియోజకవర్గాల మరి అక్కా చెల్లెళ్ళు ఓటేసి గెలిపిస్తే మరి ఈ రకంగా ఆయన ప్రవర్తించడం దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం చేతంటే ఇది చాలా హేయమైన పని, దారుణమైన పని. దీని మీద మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సరే, అంటే ఇప్పుడు ఏపీలో ఆల్రెడీ ప్రభుత్వం వైపు డ్రగ్స్ వద్దు, యువత భవిష్యత్తు కాపాడాలంటూ కూడా ర్యాలీలు చేస్తుంది. మీరు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం డ్రగ్స్ని అరికట్టాలి అంటున్నారు, ఓ పక్కన గంజాయిని అరికట్టాలంటున్నారు, ఓ పక్కన వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు అన్నీ కూడా కోకొల్లలుగా దొరుకుతున్నాయి అన్నారు. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఇవాళ గంజాయి అయితే స్కూల్స్లో కూడా దొరుకుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఇవాళ ఈ ఎంపీలే, సాక్షాత్ ఎంపీలే ఇవాళ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే ఇవాళ దాన్ని ఆహ్వానిస్తున్నారంటే ఇంక ఏమనాలి, ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఇలాంటి దుర్మార్గమైన హేయమైన పనులు ఇప్పుడైనా మానుకుని ఈ రకంగా ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుద్దో తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సరే, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి అక్కడ దొరికారు కాబట్టి ఓకే, కానీ ఇక్కడ కూడా అనేక చోట్ల మనకి డ్రగ్స్ నీకు ఆటవిడిపైపోయింది. తెలుగుదేశం నాయకులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి శుక్రవారం సాయంత్రం అయ్యేటప్పటికి హైదరాబాద్ ఆటవిడిపుగా వెళ్ళిపోతున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా నడుస్తున్నాయో అందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. అది నా నోటితో నేను చెప్పవసరం లేదు.